హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాష్ టెల్స్. లాస్ట్ వీడియోలో నేను శబర్మతి ఆశ్రమం లోపలికి వెళ్ళడం చూసారు కదా. ఇక్కడ లోపల ఎక్స్ప్లోర్ చేసింది చూపిస్తున్నాను. సో యాక్చువల్లీ శబర్మతి ఆశ్రమం అనేది శబర్మతి నది ఒడ్డున కట్టిన ఒక ఆశ్రమం అండి. ఇట్ వాజ్ మేడ్ బై గాంధీజీ. సో హీ లివ్డ్ హియర్ ఫర్ 12 years, అంటే అరౌండ్ 1917 టు కస్తూరిబా గాంధీతో ఇక్కడే ఉండేవారు అనమాట. సో వాట్ హీ డిడ్ ఈస్ హ్యాండ్ ఓవెన్ క్లాత్ అండి. దీనికి కూడా ఒక మంచి రీజన్ ఉంది. హీ ప్రమోటెడ్ ద రూరల్ పూర్ కేటగిరీ అనమాట. సో మాకు బ్రిటిష్ కాలనీస్ అవసరం లేదు, బ్రిటిష్ టెక్స్టైల్స్ అవసరం లేదు, వీ కెన్ మేక్ అవర్ ఓన్ క్లాతింగ్ అని ఆయన ఇక్కడ నుంచే ప్రమోట్ చేశారు. అండ్ ఇక్కడ స్పిన్నింగ్ ఖాదీస్ అవన్నీ కనిపిస్తున్నాయి కదా. సో 12 years. సో ఇక్కడ ఏంటంటే నాట్ ఓన్లీ దిస్ ఖాదీ, హీ ఆల్సో యూస్ టు ప్రమోట్ దట్ ఫార్మింగ్, యానిమల్ హస్బెండరీ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచే ప్రమోట్ చేస్తారనమాట. అండ్ ఫ్రీడమ్ స్ట్రగుల్ కూడా దిస్ ఈస్ ద బేస్ అండ్ ఆర్ లైక్ దిస్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ అని కూడా చెప్తూ ఉండేవారు అనమాట. బికాస్ ఎవ్రీథింగ్ గాట్ స్టార్టెడ్ ఫ్రమ్ హియర్ ఇట్ సెల్ఫ్. దీని తర్వాత హీ జస్ట్ లెఫ్ట్ ఇన్ 1933. ఆ టైంలోనే ఆయన ఒక తీసుకున్నారనమాట, ఒక ప్రామిస్ చేసుకున్నారు దట్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండియాకి నేను మళ్ళీ ఈ ఆశ్రమంకి వస్తానని చెప్పి. బట్ అన్ఫార్చునేట్లీ తను మళ్ళీ రాలేకపోయారు. సో సో దండి మార్చ్, లైక్ సాల్ట్ సత్యాగ్రహం అంటారు కదా, సో అది కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. సో దిస్ ఈస్ ద స్టోరీ ఆఫ్ శబర్మతి ఆశ్రమం అండి. మనకి మ్యూజియంస్లో చాలా చాలా క్లియర్గా విత్ గాంధీజీ హ్యాండ్ రైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా చూపించారు. ఇక్కడ గోశాల కూడా ఉంది. సో అంటే ఆ టైం నుంచి కూడా వాళ్ళు అది మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట. సో నాకైతే చాలా, అంటే ఒక టైం ట్రావెల్ చేసి ఐ జస్ట్ వెంట్ బ్యాక్ టు దట్ ఎరా టు లుక్ ఆఫ్టర్ ఎవ్రీథింగ్. పిక్చర్స్ అండ్ వాళ్ళ వైఫ్ పిక్చర్స్, ఎవ్రీథింగ్ వాజ్ ప్రొజెక్టెడ్ హియర్. నేనైతే అన్నీ చాలా మంచిగా ఎక్స్ప్లోర్ చేశాను. ఐ డిడెంట్ వేస్టెడ్ మై టైం, అంటే ఏదో వెళ్ళి చూసి వచ్చేసేలా కాకుండా ఓకే, వీ హ్యావ్ టు నో సంథింగ్ అబౌట్ అవర్ ఫ్రీడమ్ ఫైటర్స్. మనకి స్కూల్స్లో గాంధీజీ పోర్బందర్లో పుట్టారనే విషయం మాత్రమే చెప్తారు. ఇవన్నీ కూడా చెప్పారు, బట్ అప్పుడు మనం ఎంత అటెన్షన్ ఇవ్వం. బట్ ఎనీహౌ ఇక్కడైతే నేను లైబ్రరీకి వచ్చాను అనమాట. లైబ్రరీలో కూడా చాలా బుక్స్ ఉన్నాయి. నేను చాలా ఎక్స్ప్లోర్ చేశాను. అండ్ ఇక్కడ లైబ్రరీలో ఏవైనా మంచి బుక్స్ ఉన్నాయేమో అని కూడా చూశాను. చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మేము ఇక్కడ ఖాదీతో చేసిన క్లాతింగ్ షాప్స్ అయితే విజిట్ చేసాం. తర్వాత కొంచెం సేపు నేచర్ని ఎంజాయ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాం అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్.